హోటల్ స్టైల్లో లాగా కోకోనట్ చట్నీ టిఫిన్స్లోకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఏ టిఫిన్లోకైనా కానీ బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేశారంటే అచ్చంగా హోటల్లో లాగానే ఉంటుంది చట్నీ. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసుకోవాలి. పిరికడన్ని వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి ఆయిల్లో పల్లీలని. ఇలా పల్లీల మధ్య క్రాక్స్ వస్తే పల్లీలు కరెక్ట్గా వేగినట్టు చూడండి. పొట్టు సపరేట్ అయ్యి ఎలా కనబడుతున్నాయో పల్లీలు ఇలా అయితే కరెక్ట్ వేగినట్టు. పల్లీలు వేగాక తీసేసుకొని అందులో సరిపోనంత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇదే ఆయిల్లో. ఈ విధంగా వేయించాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేయించినవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత పుట్నాల పప్పు వేసుకోవాలి, పిరికడు వేసుకొని పచ్చి కొబ్బరి, కొంచెం చింతపండు, బాగా వేసుకోవద్దు పుల్లగా అయిపోతుంది చట్నీ, కొంచెం లైట్గా వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ అయ్యాక నీళ్లు పోసుకుంటూ కొద్ది కొద్దిగా చూసుకుంటూ పట్టుకోవాలి చట్నీని. ఈ విధంగా పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. అదే ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట్లాడాక పచ్చిశనగపప్పు వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. వేసుకొని పచ్చిశనగపప్పు వేగదాకా వేయించుకోవాలి. అంతే, పోపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపునంతా కూడా ఇందాక మనం పట్టుకున్న చట్నీలో వేసుకోవాలి. ఈ విధంగా చట్నీ వేసారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ టిఫిన్లోకైనా మంచిగా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా హోటల్ స్టైల్ లాగా కొబ్బరి చట్నీ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు.